సికింద్రాబాద్ ఉత్తర మండల పరిధిలో ఇళ్లలో దొంగతనాలకి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కార్ఖానా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో పని మనుషులుగా పనిచేస్తున్న మహిళలు చోరీలకు పాల్పడుతున్నట్లుగా డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. పక్కా ప్రణాళికల ప్రకారం ఇళ్లలో పనిచేస్తూ బంగారు ఆభరణాలను దోచుకెళ్తున్నారని వివరించారు. మొత్తం ముగ్గురిని అరెస్టు చేసి వారి దగ్గర నుండి 31 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. ఇళ్లలో పని మనుషులను చేర్చుకునే ముందు వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని డీసీపీ సూచించారు. గోల్డ్ అండ్ ఇప్పుడు అక్యూజ్ మాకు చాలా సార్లు ఇది కూడా ఒక ఇష్యూ ఏమొస్తుందంటే ఎక్కువ చెప్తున్నారు, కంప్లైంట్ కావాలని ఎక్కువ చెప్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. రీసెంట్గా బోయన్పల్లిలో కూడా ఒక కేసు అయింది, ఎందుకంటే అంతా రోల్ గోల్డ్ పోయింది, కానీ వాళ్ళేమో గోల్డ్ పోయినట్టు మాకు ప్రొజెక్ట్ చేశారు. ఐ థింక్ అప్పుడు మేము రెస్ట్రిక్ట్ చేసినప్పుడు అక్టోబర్ 2లో మీకు చెప్పడం జరిగింది. కంప్లైంట్స్ని మళ్ళీ వాళ్ళ మీద వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ ఆల్సో ఫర్ గివింగ్ అస్ అ ఫేక్ కంప్లైంట్. ఈ కేసులో కూడా వాళ్ళు ఎక్కువ గోల్డ్ పోయినట్టు చెప్పారు. వాళ్ళు ఏ ఐటమ్ చెప్పారు కూడా, లైక్ 7 తులాస్ చైన్ పోయిందని చెప్తే అది యాక్చువల్గా వాళ్ళ ముందు వే చేసిన వస్తుంది. అంటే యూ గెట్ మై పాయింట్. ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ దట్ 7 తులాస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్ హస్ గాన్ మిస్సింగ్, ఆ సేమ్ ఆర్నమెంట్ ఇప్పుడు రికవర్ చేసి వాళ్ళ ముందు మెజర్ చేసిన అది 7 తులాస్ లేదు, దాని వెయిటే తక్కువ ఉంది. సో వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చెప్పారు. ఎన్ని తులాలు డిఫరెంట్ వస్తారు? 2 తులాలా 3 తులాలు? వాళ్ళు 8 చెప్పారు, 3 తులాస్ డిఫరెన్స్ వస్తుందండి. సో వాళ్ళ ముందే మెజర్మెంట్ చేసి వాళ్ళకి చూపించినా అప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ కేసులో కూడా లేడీ విక్టిమ్ ఉంది, తనకు కూడా ఇనిషియల్గా చెప్తున్నా